హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒలింపీ ట్రేడ్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఫుల్ మనీ అనే ఒక స్ట్రాటజీ. అది ఎఫ్టిటి అంటే ఫిక్స్డ్ ట్రేడ్లో మాత్రమే యూజ్ అవుతుంది. ఆ యొక్క స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది మరియు ఆ స్ట్రాటజీని ఎలా అప్లై చేయాలి మరియు దాన్ని అప్లై చేసి ఎలా మనీ అనేది ఎర్న్ చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ఓకే, ముందుగా మనం ఆక్సిలేటర్స్ నుండి ఇండికేటర్స్ నుండి అలిగేటర్ అనే ఒక ఇండికేటర్ని తీసుకోవాలి. మరియు ఆక్సిలేటర్స్ నుండి ఎంఎస్సిడి అండ్ ఆర్ఎస్ఐలను అప్లై చేసుకోవాలి. మరియు ఎంఎస్సిడిలో కొంచెం ఈ యొక్క అలిగేటర్ 3 లైన్స్ని ఎప్పుడైతే ఈ క్యాండిల్స్ అనేవి క్రాస్ చేసి పైకి వెళ్తాయో అప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ 3 లైన్స్ని ఎప్పుడైతే ఈ యొక్క క్యాండిల్స్ అనేవి క్రాస్ చేసుకొని డౌన్ సైడ్ వస్తాయో అప్పుడు మార్కెట్ అనేది డౌన్ వెళ్తుంది. అది మనకు పర్ఫెక్ట్గా తెలియడానికి ఆర్ఎస్ఐని కూడా యూజ్ చేసుకోవాలి. ఆర్ఎస్ఐ ఎప్పుడైతే ఈ యొక్క 70 లైన్ని క్రాస్ చేసి డౌన్ సైడ్ ఫాలో అవుతుందో అప్పుడు మార్కెట్ అనేది డౌన్ వస్తుంది. అలాగే ఇక్కడ ఎంఎస్సిడిలో ఈ యొక్క 0 లైన్ని ఈ యొక్క ఏరియా అనేది ఎప్పుడైతే డౌన్ సైడ్ కవర్ చేస్తుందో అప్పుడు మార్కెట్ అనేది డౌన్కి రావడం జరుగుతుంది. మరియు ఇక్కడ గమనించినట్లయితే ఇలా ఈ యొక్క లైన్స్ మధ్యలో ఎప్పుడైతే ఎక్కువ గ్యాప్ వస్తుందో అప్పుడు అదే డైరెక్షన్లో వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఇందులోనే కొన్ని ట్రేడ్స్ అనేది చేద్దాం. ట్రేడ్ డ్యూరేషన్ అనేది 2 to 5 minutes వరకు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా 3 minutes తీసుకుందాం. ఇక్కడ ఈ యొక్క అలిగేటర్ని క్రాస్ చేసుకొని క్యాండిల్స్ అనేవి డౌన్ సైడ్కి రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆర్ఎస్ఐని కూడా ఒకసారి చూసినట్లయితే ఆర్ఎస్ఐ మూమెంట్ కూడా డౌన్ సైడ్ మరియు ఎంఎస్సిడిలో ఈ లైన్ని ఇంటర్సెక్ట్ అనేది చేయడం జరిగింది. మరియు ఏరియా అనేది 0 లైన్కి కింద ఏర్పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ 2 to 5 minutes వరకు ఒక డౌన్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అలాగే మూమెంటం అనేది ఎక్కువ ఉన్నట్లయితే మనం కొన్ని డ్రాగన్ ట్రేడ్లు కూడా ఎగ్జిక్యూట్ అనేది చేద్దాం. చూద్దాం. ఆల్రెడీ మనం 2 డ్రాగన్ ట్రేడ్లు తీసుకోవడం వల్ల ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, డౌన్. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ కూడా కొంచెం పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ యొక్క ఎంఎస్సిడిలో ఈ ఏరియా అనేది ఈ 0 లైన్ని క్రాస్ చేసి ఎప్పుడైతే పైకి వెళ్తుందో అప్పుడు మనం ఒక అప్ ట్రేడ్ అనేది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ ఒకసారి చూడండి, ఈ యొక్క అలిగేటర్ని క్రాస్ చేసుకొని మళ్ళీ ఈ క్యాండిల్స్ అనేవి పైకి మూవ్ కావడం జరుగుతుంది. మరియు ఇక్కడ ఈ యొక్క ఎంఎస్సిడి అండ్ ఆర్ఎస్ఐ ఇది కూడా ఒకసారి చూసుకోవాలి. ఓకే, మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది. ఈ యొక్క ఎంఎస్సిడిలో ఎప్పుడైతే ఈ ఏరియా అనేది కవర్ అయ్యి ఈ 0 లైన్ క్రాస్ చేసి పైకి ఏరియా అనేది ఫామ్ అవుతుందో అప్పుడు మనం ఒక 2 to 5 minutes వరకు అప్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. మళ్ళీ మార్కెట్ అనేది రివర్సల్ అనేది కావడం జరుగుతుంది. బట్ ఇక్కడ అప్ ట్రెండ్ అనేది కొంచెం ఉంది కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ అలిగేటర్ని ఎప్పుడైతే క్రాస్ అయ్యి మళ్ళీ క్యాండిల్స్ అనేవి పైకి మూవ్ కావడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఈ ఎంఎస్సిడి ఈ 0 లైన్ ఎప్పుడైతే మళ్ళీ క్రాస్ చేస్తుందో అప్పుడు మనం ప్రాపర్ ఒక సిగ్నల్ అనేవి ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ అనేది చేసుకోవచ్చు.
ఓకే, అప్పటి వరకు ఈ యొక్క క్యాండిల్ అనేది ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఈ యొక్క క్యాండిల్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఈ యొక్క MACD లైన్ కూడా జీరోని క్రాస్ చేసి పైకి వెళ్ళినట్లయితే అప్ ట్రేడ్ అనేది తీసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ జీరో లైన్ని క్రాస్ చేస్తుంది, బట్ ఇంకా పైకి అనేది ప్రాపర్గా ఫామ్ అనేది ఇక్కడ కాలేదు కాబట్టి ఈ యొక్క క్యాండిల్ కూడా ప్రాపర్గా ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మళ్ళీ మార్కెట్లో రివర్సల్ వస్తుంది. పైకి ఉంది. ఇంకొక 14 సెకండ్స్లో ఈ క్యాండిల్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. అప్పుడు ఇక్కడ పైకి ఫామ్ అయితే అప్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ MACD కూడా అప్ సైడ్ అనే ట్రెండ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక అప్ ట్రేడ్ 3 మినిట్స్ తీసుకుందాం. ఇక్కడ వాల్యూమ్లో కూడా అంటే ఈ యొక్క క్యాండిల్ స్టిక్లో కూడా వాల్యూమ్ అనేది ఎక్కువగా ఉన్నట్లయితే కొన్ని డ్రాగన్ ట్రేడ్స్ కూడా ఎగ్జిక్యూట్ ఇక్కడ చేయొచ్చు. ఓకే, చూడండి ఇది కూడా 50ని క్రాస్ చేసి పైకి వెళ్తుంది మరియు ఇక్కడ ఈ యొక్క MACD లైన్ కూడా ఇంటర్సెక్ట్ అయి పైకి వెళ్తుంది. ఈ యొక్క జీరో లైన్ ఏరియా అనేది క్రాస్ చేసి అప్ సైడ్ అనే మూమెంట్ ఉంది కాబట్టి మనం అప్ ట్రేడ్ అనేది తీసుకుందాం. మనకి ఇంకా 3 మినిట్స్ టైం ఉంది కాబట్టి ఆ యొక్క డ్యూరేషన్ అనేది కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే మనకు ప్రాపర్ ట్రెండ్ అనేది అప్ సైడే ఉంది కాబట్టి మనం అప్ ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఈ యొక్క అలిగేటర్ మరియు RSI అండ్ MACD లైన్స్ అనేవి ప్రాపర్ అప్ సైడ్ అనేది మూవ్ కావడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది. ఇక్కడ వాల్యూమ్ కూడా ఎక్కువగానే కనబడుతుంది కాబట్టి కొన్ని డ్రాగన్ ట్రేడ్స్ అప్ సైడ్ మూవ్ చేద్దాం. ఓకే, 1 మినిట్. చూడండి ఈ యొక్క డ్రాగన్ ట్రేడ్స్ అనేవి ఎక్స్పైర్ కావడానికి ఇంకా 40 సెకండ్స్ ఉంది. మార్కెట్ అంటే ఈ యొక్క ట్రేడ్ కూడా ప్రాఫిట్లోనే ఉండడం జరుగుతుంది. చూడండి మనకు రిటర్న్స్ అనేది 85% ఈ యొక్క యాసెట్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ట్రెండ్ రివర్సల్, బట్ వెయిట్ చేద్దాం, ఇంకా మనకు 25 సెకండ్స్ అనేది ఉంది. డౌన్ చూద్దాం. కొంచెం మూమెంట్లో మార్కెట్ అనేది డౌన్కి రావడం జరిగింది. ఓకే, పర్లేదు, ఇంకోసారి ట్రై చేద్దాం. ఫైవ్ మినిట్స్లో ఒకసారి ట్రెండ్ అనేది ఇటు సైడ్ ఉందో ఒకసారి చూద్దాం. సైడ్ ఓకే, వెయిట్ చేద్దాం ఒకసారి. మార్కెట్ ఇక్కడ పైకి వెళ్ళింది, కాకపోతే మనం కొంచెం ఎర్లీగా తీసుకోవడం వల్ల మార్కెట్ కొంచెం
అప్స్ అండ్ డౌన్స్ వల్ల లాస్ అనేది కావడం జరిగింది. బట్ మనం ఇంకోసారి ట్రై చేద్దాం. 3 minutes. ఓకే, మార్కెట్లో ఇంకా టోటల్గా అప్ సైడ్ మూమెంట్ ఉంది కానీ ఇంకా 3 minutes మనం అప్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇంకా 40 seconds అనేది ఉంది. వాల్యూమ్ ఆల్సో అప్ సైడ్. ఇంకో 30 secondsలో అయితే మన యొక్క ఈ యొక్క డ్రాగన్ ట్రేడ్స్ అనేది ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. अब थांब दीजिए 38. ఇంకా 9 seconds. ఈ యొక్క ట్రేడ్స్ అనేది ప్రాఫిట్. ఓకే, ఓకే, మన లాసెస్ అనేది రికవర్ కావడం జరిగింది. మళ్ళీ ఈ యొక్క మెయిన్ ట్రేడ్ కూడా ప్రాఫిట్ అయితే మనం ఆల్మోస్ట్ ప్రాఫిట్స్లోనే ఉంటాం. ఓకే, ఇంకా 25 seconds. మార్కెట్లో చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ వల్ల ఈ యొక్క అప్స్ అండ్ డౌన్స్ అనేది కావడం జరుగుతుంది. బట్ మనం ఓవరాల్గా ట్రేడ్ అనేది ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది చూసుకోవాలి. చూడండి, దిస్ ఈజ్ ఆల్సో ప్రాఫిట్. ఈ విధంగా ఈ యొక్క స్ట్రాటజీ అనేది వర్క్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్ట్రాటజీలను మీరు కూడా ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రాపర్ ట్రేడ్స్ అనేది ఎలా తీసుకోవాలో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్ట్రాటజీని తీసుకొని డెమోలోనే ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ట్రేడ్స్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో అర్థమవుతుంది. ఒకవేళ మీకు ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉండి దాన్ని ఎలా చేయాలో తెలియకపోతే మాత్రం మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అనేది ఈ యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో మనం ఫ్రీ సిగ్నల్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అందులో మీరు జాయిన్ అయ్యి మాతో పాటు మీరు కూడా కొన్ని ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు, ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఈ యొక్క స్ట్రాటజీలే కాకుండా న్యూస్ మరియు చార్ట్ అనాలిసిస్ అనేది కూడా తర్వాత వీడియోలలో చేయడం జరుగుతుంది. మీకు ప్రాపర్ ఒక ఐడియా రావాలి. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ కొన్ని స్ట్రాటజీలు అనేది చేయడం వల్ల మీకు ట్రేడ్స్ అనేది ఎలా తీసుకోవాలో అర్థమవుతుంది. తర్వాత చార్ట్ అనాలిసిస్ మరియు న్యూస్ అనాలిసిస్ చేసి దాన్ని ఎలా అయితే ఏ చేయాలో తెలిస్తే మీరు ప్రాపర్గా ట్రేడింగ్ అనేది చేసి ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.